హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందు టెక్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీకు సింపుల్ టేస్ట్ అండ్ రెసిపీ నేనైతే మీకు చూపించబోతున్నాను. అది సింపుల్గా ఇడ్లీ కారపొడి ఎలా ప్రిపేర్ చేయాలో మనమైతే చూసుకుందాం. సో చూడండి ఫ్రెండ్స్, మనం ఇడ్లీలోకి కానీ దోశలకు కానీ చాలా అంటే చాలా ఇష్టంగా తినే కారపొడిని అయితే ఇప్పుడు మనం సింపుల్గా ప్రిపేర్ చేసుకుందాం. సో దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఎండుమిర్చి అండి. ఒక 100 గ్రాముల 50 గ్రాములు ఎండుమిర్చి ఉంటుంది. ఒక 2-3 పిరికెళ్ళు ధనియాలు, ఒక గుప్పెడు కరివేపాకు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర అండ్ చిన్నులపాయ, ఒక కాయ చిన్నులపాయ. మనకు కారపొడికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ స్టవ్ మీద బాండి పెట్టుకొని వీటిని అయితే ఫ్రై చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ మీద అయితే బాండి పెట్టాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఎండుమిర్చి అయితే వేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వేసాను కదా ఎండుమిర్చి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి. ఎక్కువ అయితే ఫ్రై అవ్వనివ్వకూడదు, మాడితే కారపొడి అనేది టేస్ట్ అయితే చేదు వస్తుంది. సో లైట్గా ఎర్రగా రెడ్డిష్ బ్రౌన్ కలర్ అయితే రావాలి. ఒక 5 మినిట్స్ సన్న మంట మీద పెట్టుకుంటే రెడ్డిష్ బ్రౌన్ కలర్ అయితే వస్తాయి. అప్పుడు దాకా మనం ఇవి ఫ్రై చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ మీద ఇవి మిర్చి మాత్రం స్టవ్ మీద పెట్టేసి పక్కకైతే ఎక్కడికి వెళ్ళొద్దు, ఎమ్మటే మాడిపోతాయి. సో మనం దగ్గరే ఉండి కొంచెం సన్న సెగ మీద మనం వీటిని తిప్పుకుంటూ ఉండాలి. సో చూసారు కదా, ఇవి ఫ్రై అయినాక మాత్రమే ధనియాలు అవి వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎండుమిర్చి అయితే మనకు కొంచెం రెడ్ అండ్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకొని నెక్స్ట్ ధనియాలు, జీలకర్ర అవైతే వేయించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ధనియాలు అయితే వేస్తున్నాను. ఇంకా ఆయిల్ అయితే ఏం పని లేదు, సరిపోతుంది. ధనియాలు, జీలకర్ర ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. ఇవి ఫ్రై అయినాక ఎండింగ్లో కరివేపాకు అయితే వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ధనియాలు అయితే కలర్ చేంజ్ అయినాయి. ఇప్పుడు మనం దీంట్లో కరివేపాకు వేసుకుందాం. కొంచెం ఫ్రై అవ్వనిచ్చి ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు కూడా కొంచెం మనకు డ్రై అవ్వాలి. పచ్చిగా ఉంది కదా, కొంచెం డ్రై అయితే అవ్వాలి. కరివేపాకు హెయిర్కి అయితే చాలా మంచిదండి. మనం ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ప్రజెంట్ కొంచెమే ఉంది, సో కొంచెమే వేసాను. ఇంకొంచెమైనా మనం ఎక్కువ వేసుకోవచ్చు. కరివేపాకు తినటం వల్ల మనకు చాలా సేఫ్, హెయిర్కి అయితే చాలా మంచిది. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే డ్రై అయిపోయినాయి. సో ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, వీటిని అయితే మనం పూర్తిగా చల్లారనివ్వాలి. వేడిగా అయితే ఉండకూడదు. పూర్తిగా చల్లారినాక మాత్రమే మనం దీన్ని మిక్సీ అయితే పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే పూర్తిగా చల్లారిపోయినాయి. చూడండి ఎలా గలగల అంటున్నాయో. ఇప్పుడు మనం వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనం ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకున్నాం. దీంట్లో ఇప్పుడు మనం కల్లుప్పు వేసుకుందాం. మీ రుచికి తగ్గట్టు కల్లుప్పు అయితే వేసుకోండి. నేను ఒక 2 స్పూన్స్ అయితే వేసాను. ఫస్ట్ దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చింతపండు కూడా ఇప్పుడే యాడ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకున్నాను. ఫైనల్లో చిన్నులపాయలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా మన ఇడ్లీ కారపొడి అయితే రెడీ అయిపోయింది.
చాలా అంటే చాలా బాగుంటుంది. ఇడ్లీలో కానీ దోశలో కానీ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కనుక తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చెప్పండి ఎలా ఉంది, ఎలా వచ్చింది అనేసి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.